अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఇస్లాంలో తెలియజేయబడ్డటువంటి ఒక విషయం ఏమిటంటే ఖైలుల్లా, గైలుల్లా, తైలుల్లా అనే యొక్క పదాలు ఇస్లాంలో మనం చూడటం జరిగింది. ఖైలుల్లా అంటే మధ్యాహ్న సమయంలో ఒక రకంగా నిద్రించేటటువంటి ఒక రకమైన నిద్రని ఖైలుల్లా అంటారు. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా గైలుల్లా అంటే ఫర్జ్ పొద్దుగాల చేసే ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో ఈ యొక్క నమాజు తర్వాత సూర్యోదయ సమయంలో పడుకోవటం, దీనిని ఇస్లాం నిరుత్సాహపరిచారు. ఎందుకంటే ఇది రిజ్క్ అంటే జీవనోపాధి సమయం అన్నమాట ఇది. మరియు బరకత్కును ఈ యొక్క సమయంలో పడుకుంటే బరకత్ను తగ్గిస్తుందని ఈ విధంగా నమ్ముతారు విశ్వాసులు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మీరు ఫజర్ నమాజ్ చదివి పొద్దుగాల ఫజర్ నమాజ్ చదివి మీరు ఉపాధికి బయలుదేరండి అని. ఎలాగైతే జుమ్మా నమాజు చదివి ఉపాధికి బయలుదేరమని చెప్పడం జరిగిందో ఇలానే ఫజర్ నమాజ్ చదివి మరి పడుకోకుండా మరి సమయాన్ని వృధా చేయకుండా మీరు ఈ ఉపాధి కోసం వెళ్ళండి, అప్పుడు మీకు బరకత్ అనేది దొరుకుతుందని చెప్పడం జరిగింది. ఇక తైలుల్లా అంటే అసర్ సమయంలో అసర్ టైంలో అసర్ నమాజ్ తర్వాత అయినా సరే పడుకోవడం సరైన పద్ధతి కాదు అని. ఎవరికైనా అనారోగ్యాలు రోగాలు ఉంటే అది వేరే విషయం, మామూలుగా అయితే పడుకోవడం సరైన పద్ధతి కాదు అని. ఇది శారీరక అలసటకు మరి మందకొండితనానికి దారితీసే అవకాశాలు ఉంటాయని మరి ఆధ్యాత్మికంగా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. అసలు ఖైలుల్లా అంటే ఏమిటంటే మధ్యాహ్న భోజనానికి ముందు లేదా తర్వాత ఎప్పుడైనా సరే జోహర్ నమాజ్కి దగ్గర అటు ఇటుగా 15 నుంచి 30 నిమిషాల లోపు ఒక చిన్న విశ్రాంతి లేదా చిన్న రకమైన నిద్రని తీయటాన్ని దీన్ని ఖైలుల్లా అంటారు. ఇది గాఢ నిద్ర కాదు, ఇది కేవలం లైట్గా ఒక పడుకోటి విశ్రాంతి తీసుకొని లైట్గా తీసుకోవడం అనమాట. ఇలా చేయటం వల్ల ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్ కూడా. ఎందుకంటే మధ్యాహ్నం పూట కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల రాత్రి వేళ తహజ్జుద్ సమయంలో మనకి బలాన్ని ఇస్తుంది అని, మరియు ఇంకా ఆరోగ్యపరంగా కూడా అనేక లాభాలు ఉన్నాయని ఈనాటి సైంటిస్టులు కూడా దీని గురించి చెప్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీరు మధ్యాహ్నం ఖైలుల్లా చేయండి, సైతాను మధ్యాహ్నం నిద్రించలేడు అని. అదేవిధంగా ఈ యొక్క ఖైలుల్లా చేయడం వల్ల ఏకాగ్రత, ఒత్తిడి తగ్గటం,